జొన్న రొట్టెలు తింటే హెల్త్‌కి ఎంత మంచిదో చేసుకోనికి కూడంగా అంత ఇబ్బందయితే అనిపిస్తది. నాకైతే అట్లనే అనిపిస్తది. మరి మీకేమనిపిస్తదో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మస్తు రోజులకైతే మేము జొన్న రొట్టెలైతే చేసుకుంటున్నాము. మొన్న మా తాతోళ్ళొచ్చినప్పుడు పిండయితే పట్టించుకొచ్చి ఇంక ఇక్కడనే పెట్టేసి పోయారన్నమాట. ఇంకా అదే పిండితోని మేము కూడా రొట్టెలైతే చేసుకుంటున్నామన్నమాట. ఈడికి 2 సాట్లయ్యాయి. ఆ పిండిని యూజ్ చేసి మా అమ్మ రొట్టెలైతే చేస్తుంది. ఇంకా చేసేటప్పుడు ఎన్ని తింటామో ఏం కథనో అనుకుంటాం. తీరా ఒక్కటి కంటే ఎక్కువైతే అస్సలు తినమన్నమాట ఈ జొన్న రొట్టెలు. అదే మనము గోధుమ రొట్టెలు అవైతే 2, 3 అట్లా తింటాం కానీ జొన్న రొట్టెలైతే ఎక్కువనైతే తినమన్నమాట. ఇక్కడ రొట్టె పెంక మీద వేసే ముందు ముందు మస్తు హీట్ అయితే కావాలన్నమాట. ఇంకా పెంక హీట్ అయితేనే రొట్టె అనేది తొందరగా కాలుతదన్నమాట. అందుకే పెంక ముందు మంచిగా హీట్ కావాలా. మంట కూడంగా ఎక్కువనే ఉండాలన్నమాట. ఇంకా మంట అయినాక నిప్పుకల మీద కాల్చుకుంటే కూడంగా మస్తు టేస్ట్ అయితే వస్తుంది జొన్న రొట్టె. ఇంకీడ ఒక రొట్టె కాలేంతలోపు ఇంకొక రొట్టె అయితే రెడీ చేసుకోవాలా. మా ఇంట్లో ఎట్లా అంటే ఇంక ఇట్లా చేసుడే ఆలస్యం అన్నమాట. ఇంకా పక్కకు పెట్టినామంటే కథం అది తినేసుడే అన్నమాట. ఇంకా మీకు జొన్న రొట్టెలు అంటే ఇష్టమో కాదో అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి.